హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను నా ట్రావెలింగ్ బ్లాగ్స్ చేస్తున్నా కదా. నా బైక్కి ఈ ఎంఐ పోర్టబుల్ ఎలక్ట్రిక్ ఎయిర్ కంప్రెసర్ తీసుకున్నా. దీన్ని వాళ్ళ అన్బాక్సింగ్ చేద్దాం, స్టార్ట్ చేద్దాం గైస్. ఇదే ఎంఐ ఎలక్ట్రికల్ ఎయిర్ కంప్రెసర్. దీన్ని మనం అన్బాక్సింగ్ చేద్దాం. ఇప్పుడు దీన్ని ఆల్రెడీ నేనైతే తీసేసిన. అసలు లోపల ఏమేమి ఉంటాయి చూద్దాం. మనం ట్రావెలింగ్ చేయడానికి అయితే మెయిన్ యూజ్ అవుతుంది. ఎక్కడికి వెళ్ళినా కానీ, మనం ఊరికే పంచర్ షాప్లోకి వెళ్ళాలన్నా కానీ, హైవే మీద ఒక 100-200 కిలోమీటర్స్ ఎటైనా ట్రావెలింగ్ చేయాలన్నా కానీ, 1000 కిలోమీటర్స్ ట్రావెలింగ్ చేయాలన్నా కానీ, ఎక్కడికి మనం ఆగే ప్లేస్లలో కరెక్ట్గా మిషన్స్ అవి కంఫర్టబుల్గా ఉండవు. అందుకే మనం ఇట్లాంటిది ఒకటి కొనుక్కొని పెట్టుకుంటే, మనం ఎక్కడ ఆగినా కానీ మనం అయితే ఒకటి ఏదో కొని పెట్టుకుంటే ఎక్కడైనా కానీ మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇందులో ఒకటి యూజర్ మాన్యువల్ వచ్చింది. దీంట్లో దీన్ని ఎలా ఆపరేట్ చేయాలో ఉన్నది. ఇంకా ఇందులో ఏమేమి వచ్చినాయంటే, ఒకటి ఇది ఎక్స్ట్రా వాల్ పిన్, ఇది వాలీబాల్కి పెట్టే పిన్ ఒకటి వచ్చింది. ఇది కార్కి పెట్టుకోవచ్చు, మనం బైక్కి పెట్టుకోవచ్చు. ఇది టైప్ సి కాదు, నార్మల్ చార్జర్. ఇది నార్మల్ అడాప్టర్. ఇది మనం బైక్కి ముందు కూడా పెట్టుకోవచ్చు ఛార్జింగ్, మనం యూఎస్బి ద్వారా. ఇది చూద్దాం మనం. దీన్ని ఎలా ఆపరేట్ చేయాలంటే, ఇలా ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఇదే ఆపరేటింగ్. ఇది ఓపెన్ చేస్తే డైరెక్ట్గా ఆన్ అయిపోతుంది. మనం కార్కి పెట్టుకోవాలా, బైక్కి పెట్టుకోవాలా, సైకిల్కి పెట్టుకోవాలా, లేకుంటే ఫుట్బాల్కి పెట్టుకోవాలంటే దీని నుంచి యాడ్ చేసుకోవాలి పిన్స్. ఇంకా ఇది ఓపెన్ చేసి ఇలా ఓపెన్ చేసి వచ్చేస్తుంది. దీన్ని ఇంకోటి సెట్ చేసుకోవచ్చు. దీనికి మళ్ళీ ఇలా పెట్టేస్తే ఆఫ్ అయిపోతుంది. మనకి బైక్ టైర్లకి మన బైక్ టైర్ ప్రెజర్ వచ్చేసి 35, బ్యాక్ అయినా ఫ్రంట్ అయినా 35 ఉంటుంది మినిమం. మనం బయట ఏంటంటే ఎక్కువ పెడతారు, 40 పెడతారు. ఇది ఏంటంటే 35 ఉంటుంది. దీంట్లో బైక్స్కి 35 ఉంటుంది. మనం ఇది పెట్టేసినాక ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మన సైకిల్కి పెట్టుకోవాలా, ఈ బటన్నే ప్రెస్ చేసి ఉంచినాం అనుకోండి, సైకిల్కి పెట్టాలా, కారుకి పెట్టాలా, వాలీబాల్కి పెట్టాలా, ఆప్షన్స్ ఉంటాయి. దీని ద్వారా మనం పెట్టేసి ప్రెజర్, మనకి ఎంత ప్రెజర్ కావాలో దాన్ని పెట్టి ఉంచితే ఎక్కేస్తుంది ఆటోమేటిక్గా. అది ఎక్కిన తర్వాత సౌండ్ ఇస్తుంది, మనకి ఆఫ్ అయిపోతుంది. అంతే సింపుల్. ఇది ఎక్కడికి పోయినా కొనుక్కోవాలి. ఎక్కడికి మనం ఎంత ట్రావెల్ చేసినా కానీ ఇది ఒకటి ఉంటే మనకి చాలా సేఫ్, చాలా బెనిఫిట్ ఉంటుంది మనకి. దీని ప్రైస్ వచ్చేసి దీని మీద అంత ప్రైస్ ఉందంటే, దీని ప్రైస్ అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో 3000 ఉంది. నేనైతే సెకండ్ హ్యాండ్లోనే కొన్నా, OLXలో. నేనైతే ఒక 1600 కొన్నా OLXలో. మీరు కూడా ట్రై చేయండి. OLXలో దొరికితే తీసుకోండి, మంచిది. ఒక 1-2-3 మంత్స్ ఉంటే తీసేసుకోండి, లేదంటే కొత్తది కొనుక్కోండి మీకు బడ్జెట్ ఉంటే. నాకు బడ్జెట్ లేదు కాబట్టి నేను OLXలో తీసుకున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.